తర్వాత. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ జగదీష్. హలో సార్. సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ష్యూర్, ఒక్క నిమిషం బాబాయ్. నాకు రాని ఆలోచన మీకు వచ్చింది. అదే మనకు పనికొచ్చేలా ఉంది. ఏంటది? మీకు ఆ రోజు ఎవరో ఆపదలో ఉన్నట్టు ఫోన్ చేశారన్నారు కదా. అవును. ఆ ఫోన్ నంబర్ ఎవరిదో ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది. ఎవరది? ఎక్కడి నుంచి వచ్చింది? ఓ పబ్లిక్ టెలిఫోన్ నంబర్ నుంచి. గుడికి 15 అడుగుల దూరంలో ఉంది. వాడెవడో నిజంగా మీతో మాట్లాడాలనుకుంటే గుళ్ళోకి రావచ్చు, కానీ రాకుండా ఫోన్ చేశాడు అంటే అర్థమైంది. వాంటెడ్గా నన్ను బయటికి రప్పించారు. ఎద్దు నా మీద ఒక ఆయుధంలో ప్రయోగించారు. అనుకోకుండా అడ్డు వచ్చినందుకు గంగ బలైపోయే పరిస్థితి వచ్చింది. సో నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. కేవలం నా మీద మాత్రమే హత్య ప్రయత్నం చేస్తుంటే పర్సనల్గా తీసుకునేవాడిని కాదు. గంగకి ఎంత ఎఫెక్ట్ అయిందో చూసావు కదా. అందుకే ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ దట్ పర్సన్. వాడిని మామూలుగా వదలకూడదు జగదీష్. ఎస్ సార్. మొదట నేను కూడా లైట్గా తీసుకున్నాను, కానీ మీరు అనుకున్నది నిజమే సార్. దీని వెనక చాలా కుట్రే జరిగింది. నేను కూడా వదలను సార్. అతి త్వరలో మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. డూ జగదీష్. నీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను. బట్ వాడెవడో నాకు తెలియాలి. ష్యూర్ సార్. నీకు సొంత బుర్రనేదే లేదా సూర్య? అదేంటి మావయ్య అంత మాట అనేసావు? నువ్వు చెప్పినట్టే చేశాను కదా. మనం అనుకున్నట్టే ఆ వేణుగాడు బయటకు వచ్చేసాడు కదా. కర్మ. గుడికి ఎదురుగా ఉన్న కాయిన్ బాక్స్ నుంచే ఫోన్ చేయాలా? ఆ పక్క వీధికి వెళ్ళి చేయొచ్చుగా. ఓహో, ఈ కాయిన్ బాక్స్ ని పక్క వీధి దాకా మోసుకెళ్ళి అక్కడి నుంచి చేయాల్సి ఉందంటావు మావయ్య? కొంచెం వాడు సూర్య. ఏ పక్క వీధిలో టెలిఫోన్ బుత్తులు లేవా? ఆహా, మీరు అలా వచ్చారా? అయినా ఇప్పుడు ఏమైంది మావయ్య? ఆ డిఎస్పీ గారు ఈ కేసుని చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. గుడి ముందుండే కాయిన్ బాక్స్ నుండే ఫోన్ కాల్ వచ్చిందని కనిపెట్టేశారు. అంటే వేణు కూడా అది ఫేక్ ఫోన్ కాల్ అని అర్థమైతే కదా మ్యాటర్ డిఎస్పీ దాకా వెళ్తుంది. నిజమే. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన చిన్న పొరపాటు మూలంగా మెల్లమెల్లగా మనకు ఉచ్చు బిగుసుకుంటోంది. అంతేనంటావా? క్లియర్ గా తెలుస్తూనే ఉందిగా. ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య? ఏమీ చేయొద్దు. మనం మన పని చేసుకుంటూ పోదాం. అనుమానం మన మీదకొచ్చిన ఆధారాలు దొరకకుండా చూసుకుందాం. ఈలోగా అనాథ శరణాలయాల్లాంటి మంచి పనులతో
అందరినీ మన వైపు తిప్పుకుందాం. అప్పుడు సపోర్ట్ మనకే దొరుకుతుంది. ఆ డిఎస్పీ గాడు చెప్పింది ఎవ్వరూ నమ్మరు. ఆల్రెడీ ఆ డిఎస్పీ గాడు పబ్లిక్ ఫోన్ గురించి ఆ వేణుగాడికి చెప్పేశాడు కదా. చెప్తే మొత్తం అనుమానం అంతా ముందు నీ మీదకి వస్తుంది. ఇక రేపటి భూమి పూజకు గంగా వేణు రానే రారు. ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా రారు మావయ్య. సరే, నీ మాట నెగ్గుతుందో అనుభవంతో చెప్తున్న నా మాట నెగ్గుతుందో చూద్దాం. నువ్వు నిరపరాధి అనుకుంటే గంగా వేణులు వస్తారు. అదే నువ్వు అపరాధి అనుకుంటే ఆ డిఎస్పీ సంఖ్యలతో వస్తాడు. చూద్దాం మావయ్య రేపేం జరుగుతుందో. ఖజానా జ్యువెలరీ దసరా దీపావళి గోల్డ్ కాంటెస్ట్. ప్రతి ఎపిసోడ్ లో మేము అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. 2 గ్రాముల బంగారం మీ సొంతం చేసుకోండి. ఈ రోజు ప్రశ్న, వేణు రాఘవయ్య మాట్లాడుకుంటుండగా వేణును కలవటానికి వచ్చిందెవరు? ఏ జగదీష్, బి సూర్య. SMS చేయి విధానం DGC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఏ లేదా బి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 58585 కి SMS చేయండి లేదా 04065508893 కి కాల్ చేయండి. కొత్త వివెల్ శాండిల్ గ్లో అపరంజి విరామం.